ఈ లూకాసు వార్త 9వ అధ్యాయము 29 నుండి అదిగో 33వ వచనం వరకు కూడా ఉన్న లేఖన సారము, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు, ఆయనతో పాటు 3 శిష్యులు, అలాగే ఆయనతో మాట్లాడుటకు ఒక 2 పురుషులు. ఎవరు వాళ్ళు? గట్టి చెప్పండి అందరూ. మోషే, ఏలియా వచ్చారు. వారిద్దరూ ఒక మహిమను కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు మహిమను కలిగి ఉన్నాడు. ఆ మహిమ కలిగిన చోట అదిగో శిష్యులు చూస్తూ ఉన్నారు. పేతురు తత్తరపడిన వాడై కాస్త తొందరపడినట్లుగా మాట్లాడిన అనుభవం అక్కడ చూస్తాం. ఏమని మాట్లాడాడు? ప్రభువా, ఇదిగో మనం ఇక్కడ ఉండుట మంచిది, కాబట్టి మనం ఇక్కడ ఉంటే మేము 3 పర్ణశాలలు కడతాము, 3 గుడారాలు కడతాము, ఇక్కడే ఉండిపోదాం అని తాను ఏం చెప్తున్నాడో తనకే తెలియకుండా ఏదో లోపలున్న ఒక భావం తన్నుకొచ్చేస్తుంది, అది మాట్లాడేశాడు. అంటే తనకున్న ఒక భావోద్రేకం, తనలో పేతురులో దాగి ఉన్న ఏదో ఒక ఆలాపన, ఒక ఆలోచన, లేక అది ఒక బలహీనత కావచ్చు. పేతురు ఎక్కడున్నాడు? మహిమొచ్చిన స్థలములో ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్న స్థలములోనే పేతురు కూడా ఉన్నాడు. యేసుతోనే ఉన్నాడు, మహిమలోనే ఉన్నారు వీళ్ళంతా కలిసి. ఈ క్రమంలో పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియకోకుండానే మాట్లాడేస్తున్నాడంట. నేను అంటాను, మన బలహీనత ఏంటి? మనకున్నటువంటి జాడ్యం ఏమిటి? లేక లోపల ఉన్నటువంటి అపవిత్రత ఏమిటి? లోపల ఏదైతే ఉండనివ్వండి, అది బయటకు వచ్చునుగాక. దేనికి పోవాలది? పేతురు తొందరపడి మాట్లాడి తన తొందరపాటు ఏమిటో దాచుకోకుండా, తన బలహీనత ఏమిటో దాచుకోకుండా వెళ్ళగ్రక్కుతున్నాడు. అమ్మో, ప్రభు ఉన్నాడు కదా, మాట్లాడకూడదు అని స్వచిత్తాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించలేదు పేతురు. ఏదుందో అదే మాట్లాడేశాడు. బడాలమని మాట్లాడేస్తారు చూడండి, అలాగా. దేవుని సన్నిధిలో ఉన్న మనం, ఆయన సన్నిధిలో దేనిని కప్పుకోలేము, మనము దేనిని దాచిపెట్టి ఉంచలేము. ఆయన సన్నిధిలో ఉన్నవారు, వారి జీవితాలు బట్టబయలుగా మార్చబడతాయి. ఆదాము దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి ఒక అంజూరపు చెట్టు కిందకి వెళ్ళిపోయి ఆకులు కప్పుకొని ఉన్నాడంట. ఆకులు దేవుని సన్నిధికి రాకోకుండా ఎందుకు అయిపోయావు? ఎందుకు దాచుకుంటున్నావు? ఎందుకు కప్పుకుంటున్నావు పేతురు, ఆదాము అని అడిగితే, ఆదాము దేవుని సన్నిధిని కోల్పోయాడు కాబట్టి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మహిమతో ప్రకాశిస్తూ ఏ మర లేకుండా, మర్మము లేకుండా గంభీరంగా కనబడ్డాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంటే మనసులో ఒకటి, బయట ఒకటి, పెదాల మీద ఒకటి లేదు. అతడు గంభీరమైన వ్యక్తిగా ఉండేవాడు, దేవునితో గంభీరంగా ఉండేవాడు. యథార్థవంతులు గంభీరంగానే ఉంటారు. గంభీరత అంటే ఏదో ముఖంలో సింహపు కళ్ళ వచ్చేస్తుందని కాదు, వారి యథార్థతలో గంభీరత, వారి యొక్క తత్వములో, వారి యొక్క స్వభావంలో గంభీరత. గంభీరం అంటే ఏమి దాచుకోకుండా, ఏ లోటు లేకోకుండా, ఏ చిన్న లోపానికి చోటు ఇవ్వకోకుండా ఉండేవాడు ఆదాము కానీ అవ్వమ్మ కానీ. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిని కోల్పోయారో, పాపానికి చోటిచ్చారో, వచ్చిన పాపాన్ని, తెచ్చుకున్న పాపాన్ని లోపల కప్పుకోవాలనుకుంటున్నారు, పాపాన్ని కప్పుకోవాలనుకుంటున్నారు. నిజమే, పాపము వచ్చింది, పాపాన్ని తెచ్చుకున్నారు ఇద్దరును. తెచ్చుకున్న తర్వాత ఆయన వచ్చేసరికి ఎలా ఉన్నారో అలాగే ఉన్న పళ్ళంగా వారు ఎలా ఉంటే అలా దేవునికి అప్పగించుకుంటే, తమను తాము అలాగే ఇచ్చేసుకుంటే దేవునికి, ఆయన సరిచేస్తాడు కదా. హల్లెలూయా. ఆయన సరిచేస్తాడు కదా.
పేతురు ఎప్పుడు బడాలమని మాట్లాడేసేవాడు. అందుకనే అతడికి తాళపు చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. సంఘం యొక్క తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. హల్లెలూయా. బట్టబయలుగా ఏ లోపము లేకుండా లోపల ఒకటి బయట ఒకటి అలా దాచుకొని ఉన్నవారు సంఘములో ఉండలేరు, సంఘముగా కూడా ఉండలేరు. కానీ పేతురు సంఘముగా మార్చబడ్డాడు ఈరోజు. ఒక బండగా తీర్చిదిద్దబడ్డాడు ఈరోజు. ఎందుకని? తనలో ఏదున్నా మరుగును పెట్టుకొని సర్లే ప్రభు ఏదో అనుకుంటాడులే వద్దులే అని ఇలాంటి ఒక స్వభావాన్ని కనుపరచలా. మరి ఏం చేశాడంటే ఏది ఉంటే అది మాట్లాడేసేవాడు అంతే. హల్లెలూయా. మరి ఆదామును చూస్తే ఆదాము తను కప్పుకుంటున్నాడు. ఆదాము పాపం చేరింది కదా నీలో. ఇప్పుడు ఒకడిని పాము కాటేసింది, విషము లోపల ఎక్కేస్తుంది, లోపల నుండి ఎక్కేస్తుంది, నరాల్లోకి వెళ్ళిపోతుంది, కణాల్లోకి వెళ్ళిపోతుంది, గుండె కొట్టేస్తుంది. వాడు అలాగే ఉండిపోతే, లేదు నేను డాక్టర్ దగ్గరికి రాను, బయటికి రాను అని అంటే, వైద్యశాలకు పోవాలి, వెంటనే డాక్టర్ గారు ఏ నరం ఏదో మొత్తం కట్ చేసి ఆ విషయాన్ని బయటికి ఆ ఇంజెక్షన్ ద్వారా అయినా బయటికి తీసేయాలి, కక్కించేయాలి. అది అలా ఉండిపోతే ప్రమాదం. లేదండి అది లోపల ఉంది కదా, లోపల ఉన్నదే బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. లోపలే ఉండకూడదు అంతే యేసు నామములో. ప్రతి మాలిన్యము, ప్రతి దౌష్యము, ప్రతి దుష్టత్వం, ప్రతి దోషము, ప్రతి విధమైన అపవిత్రత బయటకు వచ్చేయాలి. అది ఏ బలహీనత అయినా అది బయటకు వచ్చేయాలంటే కప్పుకొనేటట్లుగా ఉంటే మాత్రం. అందుకనే బైబిల్లో ఓ మాట ఉంటుంది, తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, వాటిని కప్పుకొనివాడు దోషభరితుడే. అందుకని దేవుని బిడ్డలారా, అది బయటకు వచ్చేస్తేనే ఆ మనిషికి ప్రాణాపాయం తప్పుతుంది, కీడు తప్పిపోతుంది, ప్రమాదం తొలగిపోతుంది. ఆదాము ఎందుకు ప్రమాదంలోకి వెళ్ళాడు? ఆదాము ఎందుకు కీడులో పాపము వచ్చేసిన తర్వాత, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అరే ఏం చేస్తున్నారు అక్కడ మీరు? మాటలేంటి? నువ్వు కొంచెం అలా దూరంగా చేతిలో సెల్ ఎందుకు? బైబిల్ ఉండాలి నీ చేతిలో, నువ్వు పక్క ఉండాలి. పిల్లలు మీరు ఇక్కడ కూర్చోవడం మానేసి అక్కడ కూర్చున్నారు ఎట్లా ఆడవాళ్ళ మధ్యలో? హల్లెలూయా చెప్పండి ఒకసారి. క్రమంగా ఉండాలి. ఆదాము తన పాపాన్ని కప్పుకున్నాడని ఉంటుంది. చూడండి ఒక మాట చదువుతుంది బైబిల్లో. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చూడండి. చదవము. నేను చదువుతాను వినండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినైపోతాను. ఆదాము ఏం చేశాడో పరిశుద్ధాత్ముడు యోబులో ఉండి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదాము తన రొమ్ములో పాపం దాచుకున్నాడంట.
తన దోషాన్ని దాచిపెట్టేసాడంట. మరి ఏం చెయ్యాలి? దాచిపెట్టకుండా ఒప్పుకోవాలి, దానిని విసర్జించాలి. ఆయన ప్రతి చల్లపూట ఆదాముని కలుసుకునేవాడండి. జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు వచ్చి ఆదాముని కలుసుకునేవాడు. మనకి 21 రోజు ప్రతిరోజు దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు. తెలుసా మీకు? పగలు మందిరంలో, రాత్రులు విశ్వాసుల గృహాల్లో, మనం ఎక్కడ 2-3గా కూడి ఉంటామో అక్కడికి ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఆయన మనల్ని కలుసుకుంటున్నాడు. మరి ఆయన మనల్ని కలుసుకునే చోటుకి ఎందుకు రావట్లేదు? మరి మీరు రావాలి కదా. మీ ఇంట్లో ఉంటే ఆయన ఎలా కలుసుకుంటాడు? ఆయన సన్నిధిని కలిగి ఉన్న చోట ఆయన వచ్చి కలుసుకుంటాడు. మనకు అవకాశం ఇచ్చాడు కదా, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ మెసేజ్లు రికార్డ్ చేసి 21 రోజుల యొక్క వర్తమానాలు అదిగో యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నామంటే, ముఖ్యంగా ప్రతిరోజు 21 రోజు ఉపవాస ప్రార్థనలు అయిపోయాక 22వ రోజు నుండి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? రోజుకు ఒక వర్తమానం, అవసరమైతే 1-2 సార్లు విని, రోజు అంటే దాదాపు 43-44 మెసేజ్లు. అవి పగలొకటి, రాత్రి ఒక వర్తమానం, అలాగా రోజుకి 2 వర్తమానాలు, అలాగా దాదాపు 43-42 వర్తమానాలు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటిని ఈ సంవత్సరం అంతా మీరు రోజు వినండి. దేవుని ప్రత్యక్షతలో ఇంకా ఎదుగుతారు మీరు. దేవుని మహిమలో ఇంకా ఎదుగుతారు మీరు. అయిపోయిందని అనుకోకండి. 21 రోజు ప్రార్థనలు అయిపోయినాయి అని అనుకోకండి. పని చేసుకుంటూ అలాగా మెసేజ్ అలా పెట్టుకొని, అలా యూట్యూబ్లో అలా పెట్టుకొని అలా వినండి. మళ్ళీ వినండి. దేవుడు ఏం మాట్లాడాడో గుర్తు చేసుకోండి, మళ్ళీ చేసుకోండి. తద్వారా మీ గృహాల్లో కూడా మాట్లాడిన విషయాలు అవన్నీ దేవుడు మాట్లాడినవి. కాబట్టి వినండి, మళ్ళీ వినండి. ఈ సంవత్సరం అంతా వినండి. వచ్చే సంవత్సరం మరింత మహిమలోకి మనం వెళ్తాము. హల్లెలూయా. ఆదాము అలా రోజు దేవుని సన్నిధిని కలిగి ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన సన్నిధిలో భార్యాభర్తలు ఇద్దరు ఏకమై ఆయన చూస్తూ తృప్తి పడేవారండి వాళ్ళిద్దరూ. ఆ తృప్తి అది వర్ణించలేనటువంటి ఒక తృప్తికరమైన జీవితం. అలాంటి జీవితంలో ఆదాముని దేవుడు పెట్టాడు. కొరత, కొదువ, అనారోగ్యం, బలహీనత, వ్యాధులు, అప్పులు, రోగాలు, శోధనలు, పాపం ఏమీ లేని జీవితం అది. తెలుసండి? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే జీవితం, సనుక్కునే జీవితం కాదది. ఏదైనా తోటలో దేవునితో మహిమలో, ఆ మహిమలో ఉన్న జీవితం ఏమిటంటే సనుక్కునే జీవితం కాదు. ఒకరి మీద ఒకరు చాడీలు, అబద్ధాలు ఇలా చెప్పుకునే జీవితం కాదు. చాలా ఆశీర్వాదకరంగా కొనసాగుతున్న జీవితం. హల్లెలూయా. ప్రభుని చూస్తూ కొనసాగుతున్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. ఇక వారి మధ్యలో ఇంకేమీ లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు, దేవునికి వారికి మధ్యలో ఏమీ లేదు. ఒక మాట చెప్పనా? దేవునికి మనకి మధ్యలో ఏమీ లేకుండా ఉన్నప్పుడు వినండి, భార్యాభర్తల మధ్యలో ఏది ఉండదు. దేవునికి నీకు మధ్యలో ఏదైనా ఉంటే భార్యాభర్తల మధ్యలో కూడా సైతాన్ వచ్చి కూర్చుంటాడు. దేవునికి నీకు మధ్యలో ఏదైనా సైతాన్ తెచ్చిపెట్టింది ఉంటే నీకు, నీ కుటుంబంలో ఉన్నవారికి సమాధానం కరువైపోతుంది. ఈ భార్యాభర్తలు చాలా సమాధానంగా దేవుణ్ణి చూస్తూ తృప్తిగా ఉంటూ, ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు కాబట్టి మహిమలో ఉన్నవారికి అన్ని సదుపాయాలు ప్రభు చూసుకుంటాడు. సకల సౌకర్యాలు ఆయన సమకూరుస్తాడు. అన్ని సౌకర్యాలు సమకూర్చి ఇక్కడ ఉండండి అని పెట్టాడు దేవుడు. వాళ్ళ కొరకు వాళ్ళు వంట చేసుకునే పని లేదండి. అక్కడ చెమట పట్టే పని లేదు. ఏదైనా తోటలో వాళ్ళు మహిమలో ఉన్నారు. గొడవ పడే పని లేదు. హల్లెలూయా. అసమాధానానికి అసలు చోటే లేదు. ఏదైనా అనారోగ్యం వచ్చి ఆదాముకి జ్వరం వచ్చాను అని ఏమైనా ఉందా బైబిల్లో? అవ్వమ్మకి డెంగీ ఫీవర్ వచ్చిందని ఏమైనా ఉందా?
ఏ ఫీవరో లేదు, ఏ రోగము లేదండి ఏదైనా తోటలో మహిమలో. ఇప్పుడు రోగాలు వచ్చినాయి. పాపం వచ్చాక రోగం వచ్చింది, పాపం వచ్చాక శాపం వచ్చింది, పాపం వచ్చాక అప్పులు వచ్చినాయి, పాపం వచ్చాక అవిధేయత, అవిధేయత వచ్చాక అన్నీ వచ్చేసినాయి. ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ సర్వ నీచమైన కార్యాలు ఉంటాయంట. దైవజన్ లేసన్న గారు చెప్పే మాట. ఎక్కడ అవిధేయత ఉంటుందో, ఫస్ట్ అవిధేయత అనేది సర్వ నీచ కార్యాలకి తలుపు లాంటిది. అది సర్వ దౌష్యమైన దుష్ట కార్యాలన్నిటికీ, పనికి మాలిన కార్యాలన్నిటికీ తలుపు లాంటిది అవిధేయత. అవిధేయత అనేది ఒక్కటి గనుక ఒక మనిషిలో చొచ్చుకొని పోతే ఆ అవిధేయత వలన అన్ని రకాల పాపాలు వచ్చేస్తాయి. పాపాలన్నిటికీ తలకాయ అవిధేయత. అందుకనే ఒకని అవిధేయత మనుషులందరినీ పాపములో పడవేసెను. రోమపత్రికలో చూడండి అన్నమాట, 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయము. ఇక్కడమ్మా 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకని పాపము వలన అనేకులు ఏమైపోయారంట? అదే ఒకని అవిధేయత వలన పాపులుగా అయిపోయారు. అదే అందరినీ పాపములో బంధించేసింది ఏంటి? చూడండి చూడండి, ఏంటది? అవిధేయత. అవిధేయత, దేవుని మాటకు అవిధేయత. అందుకే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అవిధేయత అనేది చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. వాడు మాట వినాలంతే, అవిధేయత చూపించకూడదు. అవిధేయతకి చోటిస్తే మిగతా పాపాలన్నీ వచ్చి కూర్చుంటాయి. అదేవిధంగా అవిధేయతకు అంత పవర్ ఉంటే విధేయత అనే దానికి ఇంకెంత శక్తి ఉంటుంది? అవిధేయత అనేది 100 రకాల పాపాలను తీసుకొస్తే విధేయత అనేది ఆ 100 రకాల పాపాల నుండి విడిపించగలదు. అదేమో బంధిస్తుంది, ఇదేమో విడిపిస్తుంది. అవిధేయతకు అసలు చోటు ఇవ్వకూడదు. మనం జీవితంలో ఓ మాట చెప్పామంటే సేవకులుగా దానికి మనం కట్టుబడి లోబడి ఉంటే దాని వలన ఆశీర్వాదం వస్తుంది, ఉన్న కట్లు తెగిపోతాయి. ఆదాము తన పాపాన్ని కప్పేసుకొని రొమ్ములో దాచేసుకొని తను బహిర్గతం చేసుకోకుండా, నువ్వు ఉన్నది ఎక్కడా? దేవుని సన్నిధిలోనే ఉన్నావు కదా, నీకు ఏ బలహీనత ఉంది? బలహీనతలన్నీ పోగొట్టుకొని నేను నీతిగా మారి కొంచెం మంచి మనసు వచ్చాక అప్పుడు చర్చికి వస్తానండి. అబద్ధం. నేను పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా మారాక దేవుని మందిరానికి అప్పుడు వస్తానండి అన్నామనుకోండి, ఎప్పటికీ రాలేరండి అలాంటి వాళ్ళు. నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో ఆ బలహీనతతోనే వచ్చాయి. ఆయన ఎదుట ఏది మరుగుగా ఉండలేదు. నేను ఇది ఇద్దరూ దేవుని సన్నిధికి వచ్చారు. వాళ్ళిద్దరూ దేవుని సన్నిధికి వచ్చి, ఒక వ్యక్తి ఏమో సుంకరి, మరో వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు సుంకరి వాళ్ళ యొక్క ప్రార్థన, ఇద్దరూ దేవుని సన్నిధికి వచ్చారు. ఒక ఆయనేమో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను జీలకర్రలో 10వ భాగం ఇస్తున్నాను, పుదీనాలో 10వ భాగం ఇస్తున్నాను, అలాగే 10వ భాగం మాత్రమే కాదు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం కూడా ఉంటున్నాను. అంత బాగానే దేవుని దగ్గర చెప్పుకున్నాడు. కానీ ఆ చివరిన ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే అతన్ని చూసి, కానీ నేను ఈ సుంకర్లంటోండి కాదు నేను అన్నాడు ఈ పరిసయ్యుడు ప్రార్థనలో. ఆ ప్రార్థన రిజెక్ట్ చేయబడటానికి, త్రోసివేయబడటానికి, అంత పెద్ద ప్రార్థనలో
చిన్న మాట వచ్చిందా మొత్తం కొట్టుకుపోయింది ప్రార్థన అంతా. ఓ మాట చెప్పనా, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పాలల్లో, అన్ని పాలల్లో ఒక విషపు చుక్క, ఎక్కువ కాదు, కొంచెమే. ఆ కొంచెమే సమస్తాన్ని పాడు చేస్తుంది. కొంచెము బుద్ధిహీనత జ్ఞానమంతటిని తేలజేయును అని ఉంది బైబిల్. చచ్చిన ఈగలో బొక్కవాని తైలం, అది ఖరీదైనది కానీ తేలగొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఈ పరిసయుడు ప్రార్థన అంతా బాగానే ఉంది, అందులో ఈ సుంకర్లంటుండైతే నేను కాదన్నాడు అంతే. చదవండి మాటలు ఎక్కడున్నాయి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇతర మనుషుల వలెనైనా ఈ సుంకర వలెనైనా ఉండనందుకు అదిగోండి, తనలో తాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన త్రోసివేయబడ్డానికి కారణం ఏమిటి? నేను ఒక వ్యభిచారులు అంటుండే కాదు, ఆ వ్యభిచారులు లాంటిదాన్ని కాదు, నేను వాళ్ళు అంటుండు కాదు, వీళ్ళు అంటుండు కాదు, ఇదిగో చివరికి సుంకర్లు అంటుండు కాదు, వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటున్నాడు. దేవునితో సమానంగా చూసుకోవాలి. మన పోలిక దేవునితో, ప్రభుతో పోల్చుకోవాలి. ప్రభు పరిశుద్ధుడు, ఆయనతో పోల్చుకుంటే ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోగలుగుతాం మనం. నేను వాడికంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? సుంకర కంటే ఎక్కువ నేను, వ్యభిచారి కంటే ఎక్కువ నేనా అని ఎలా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులు నేను క్షమించనని చెప్పాడు. ఇప్పుడు ఇతడు వేషధారణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా వేషధారణ? కనుపరుస్తున్నాడు. నేను వాళ్ళని అంటుండు కదా, వీళ్ళంటే, ఒకవేళ అలాగైతే ఒప్పుకో, మనసులో ఆ ఆలోచనలు ఉన్నాయి, కానీ దాన్ని దాచిపెట్టి తన యథార్థమైన ప్రార్థన చేస్తలేదు. ఇతను త్రోసివేయబడ్డాడు. కానీ అక్కడ పాపి అయిన అదే సుంకర అనేవాడు ఉన్నాడు కదా, ఏమని చేశాడు? అయితే గట్టి చదవండి. అయితే సుంకరి దూరము నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అదిగోండి, అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వచ్చాడు, ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ఎదుటికి వచ్చారు, దేవుని మహిమ నిలిచే స్థలానికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి మాత్రం నీతిమంతుడిగా వెళ్ళాడు. హల్లెలూయా. నీతిని కలిగిన వాడిగా, పొందుకున్నవాడిగా వెళ్ళాడు. సన్నిధికి వచ్చి ఏం వింటున్నామో ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం వింటున్నామో, ఏం ప్రార్థన చేస్తున్నామో కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా చూచుకొనుము. అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నీవు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను అని ఉంది బైబిల్లో. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట జాగ్రత్తగా అలా వింటూ ఉండాలి. ప్రతి దానిని గమనిస్తాడు, ప్రతి పిన్టు పిన్ను ప్రభు చూస్తాడు మనల్ని. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనము
ఇదిగో ఈ ఆత్మీయ అనుభవంలో కొనసాగించబడుతూ ఉండాలి మనం. హల్లెలూయా. అంటే ఏదైతే మనలో ఉన్నదో దానిని కప్పుకొని ప్రార్థన చేయకూడదు. పేతురు కప్పుకోలేదు. ఆ మహిమలో రూపాంతర కొండ మీద ఉండి ఏదుందో అది తాను ఎరుగకయే పలికేస్తున్నాడు. పేతురు, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు? ప్రభు ఇలాగేం గద్దించలేదు, కానీ యేసై అలాగే ఉన్నాడు. పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది. అరే, ఎందుకు రత్నాలు తిరుగుతున్నారు? పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? చదవండి ఆ మాటలు. ఆ లోక సువార్త 9వ అధ్యాయంలో 35. అదిగోండి, ఓ శబ్దము, పరలోకపు శబ్దము, పరలోకపు స్వరము వినబడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. ఈయన మాట వినండి, మాట వినండి. పరలోకము స్పందిస్తుంది ఇప్పుడు పేతురు కోసం. హల్లెలూయా. పరలోకం తెరవబడిందండి. పేతురుకు ఒక ప్రత్యక్షత కలుగుతుంది ఇప్పుడు. అక్కడ పేతురు చూస్తున్నాడు ఆ మహిమలో ప్రత్యక్షత. నీ బలహీనత ఏమిటో నువ్వు తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టు, ఓ ప్రత్యక్షత పొందుకొని బయటికి వెళ్ళు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎలా ఉన్నావో అలాగొచ్చేసేయి. ఏ స్థితి నీలో ఉందో ఆ స్థితిని ప్రభు ఎదుట కనుపరచు. కప్పుకోవద్దు. నటన కాదు, వేషధారణ కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగా ఆయన సన్నిధిని నిన్ను నువ్వు కనుపరుచుకో. ఆ తర్వాత ఆయన ఏ తేడా పాడాలు ఉన్నాయో, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు అంటారు, పర్వాలేదు మీరు ఎలా మాట్లాడినా మాట్లాడేసేయండి. ముందు గ్రామర్ అందులో యాడ్ చేయకపోయినా, గ్రామర్ లేకోకుండా మీరేం మాట్లాడినా మాట్లాడేసేయండి. ఎందుకని? సరి చేసే మాస్టర్ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఇంగ్లీష్ అలా ట్రై చేయండి. లేదండి నేను కరెక్ట్గా నేర్చుకున్నాక మాట్లాడతానంటే రాదు. నీవు నేర్చుకోవాలంటే నేర్చుకునేటప్పుడే తప్పులు ఇవన్నీ జరుగుతాయి. కరెక్ట్గా ఎవరు మాట్లాడరండి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎవరు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలకలేరు, పదాలు రావు. అప్పుడు ఆ నేర్పించే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించే అతను చెప్తాడు, మీకు ఏమొచ్చేది మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి. ఒకవేళ తప్పులు ఏమైనా వస్తే నేను చెప్తాను కదా, నేను చూసుకుంటాను కదా, మాట్లాడండి అని అంట. హల్లెలూయా. అలాగే లెక్కల మాస్టర్ కూడా, నీకు లెక్క ఎలాగొచ్చో ఎంతవరకు వచ్చో చేసే, తప్పు వస్తే నేను చెప్తాను అని అంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే నీ బలహీనత ఏమిటో నువ్వు ఎలాగున్నావో అలా వచ్చే. పోగొట్టుకొని వస్తానండి, కడుక్కొని వస్తానండి. అసలు కడగబడేదే ఇక్కడ ఆయన సన్నిధిలో, సరిచేయబడేదే ఆయన మహిమలో. హల్లెలూయా. అంటే మహిమలో ఉన్న వాళ్ళకి బలహీనతలు కూడా ఉంటాయండి. మహిమను మోసేవాడు బలహీనతలు కూడా కలిగి ఉంటాడా? మోస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, మహిమను పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఎందుకు గుచ్చుకోవాలి మరి? ముళ్ళు ఎందుకు ఎదురవ్వాలి? ముళ్ళులు మహిమలో ఉన్నాడు కదా. యేసుక్రీస్తు మహిమా స్వరూపి, మహిమను పట్టుకొని వచ్చాడు, మహిమతో నిండిపోయి ఉన్నాడు. మరి సిలువ ఎందుకు వచ్చింది ఆయన జీవితంలోకి? ఎందుకు ఆయన ముఖం మీద ఉమ్మేశారు? ఎందుకు ఆయనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనంత మాత్రాన ఆయన అందుకు తగినవాడా? ఆయన జీవితంలో సిలువ శ్రమ ఎదురైనందుకు ఆయన పాపినా, ఆయన పాపాత్ముడునా? అట్లనరాదు. మన పాపాలన్నీ ఆయన భరించటం వలన ఆయన పాపిగా కనబడుతున్నాడు. మహిమను ధరించిన వాడే, మహిమను కలిగిన వాడే. ఆ మహిమ పాపాన్ని మోస్తుంది, ఆ మహిమ పాపాన్ని భరిస్తుంది. అంటే చేసిన పాపం కాదు అది, పరాయోడి పాపాన్ని భరిస్తుంది ఆ మహిమ.
ఆ బరువును మోస్తుంది ఆ మహిమ. తాను స్వయంగా చేసిన పాపం కాదు అది, ఎవడో చేసిన పాపం. ఆ పాపాన్ని ఆయన భరిస్తున్నాడు ఆయన శరీరం మీద. హల్లెలూయా చెప్పండి. ఆ పాపాలకి విరుగుడుగా, ఆ పాపాలన్నిటినీ తీసేయడానికే ఆయన శిలువ శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. చెప్పండి, ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకోవడానికి దేవుడు మనల్ని కొన్ని శ్రమల్లోకి తీసుకెళ్తాడు, కొంతమంది మధ్యలోకి తీసుకెళ్తాడు, కొన్ని పరిస్థితులు మన ఎదుటికి తీసుకొస్తాడు. ఆ టైంలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడని మర్చిపోకూడదు. ఆయన పాఠం నేర్పిస్తున్నాడు, విధేయతను మనకు నేర్పిస్తున్నాడంటే దాని అర్థం శ్రమల్లో ఉంటామని అర్థం. ఎవరో ఒకరి ద్వారా కష్టం, ఎవరో ఒకరి ద్వారా మనసుకి గాయం, ఇవన్నీ ఎందుకంటే విధేయతను నేర్చుకోవాలంతే. చదవండి ఆ మాట హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి. ఆ, 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 ఆ. ఆయన కుమారుడై ఉండియు, వినండి వినండి, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. దేని వలన విధేయత వచ్చింది చెప్పండి, అక్కడ గట్టి చెప్పండి. శ్రమల వలన. శ్రమలు శ్రమ అంటే ఒక బరువుని భుజం మీద పెట్టుకోవడమే కాదు, అవమానాలు ఎదురవుతాయి, చెయ్యని దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అనలేని మాటలు అన్నామనే పుట్టించిన అపవాదులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నేను అనలేదండి అని మనం అంటే, లేదు నువ్వు అన్నావు అని మోపేస్తారు, నిందలు మోపేస్తారు, అవమానాలు మోపుతారు, కీడు చేసేవాళ్ళు ఉంటారు. ఇవి ఏదైనా నువ్వు దూరంగా తొలగిపోవాలి అన్నావంటే నీకు విధేయత నేర్చుకోలేవు. నీకు విధేయత అనే పాఠం నేర్పించటానికి ఆ స్థితిలో కూడా ప్రభువుని చూస్తూ ప్రభుతో కలిసి నడిచేటట్లుగా అవన్నీ వచ్చి నీకు పాఠం నేర్పిస్తున్నాయి. అవన్నీ ఒక టీచర్గా, ఒక గురువులా పనిచేస్తాయి మన జీవితంలో. ఈ శ్రమలో, శోధనలో, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా. ఇలాంటి పరిస్థితిలో మనం విధేయతను నేర్చుకుంటాం. విధేయతను నేర్చుకుంటే జరిగేది ఏంటో తెలుసా? నీకు అంటే ఎంతసేపు ఇంకా నేర్చుకుంటానే ఉంటామా? ఏదో ఒక రోజు వస్తుంది కదండి. అలా వచ్చిందని చెప్పి మళ్ళీ నేర్చుకోకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉంటామా? ఇప్పుడు క్రికెట్ నాకు బాగా ఆడడం వచ్చని చెప్పి ప్రాక్టీస్కి వెళ్ళకోకుండా ఉంటే బండబారిపోయి ఇక తర్వాత వాళ్ళు వెళుతున్న టోర్నమెంట్లు వాటిల్లో గెలవలేరు. వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఏమో నిర్లక్ష్యంగా ఉండరు, కానీ వచ్చిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. మనం ఈ శ్రమల వలన విధేయతను నేర్చుకుంటాం. ఈ నిందలు, అపవాదాలు, వీటి వల్ల ఇవన్నీ నేర్చుకుంటాం. విధేయతను నేర్చుకున్న తర్వాత నాకు వచ్చేసింది అనడానికి లేదు, నిరంతరము నేర్చుకోవాలి. అయితే నీ దగ్గర ఆల్రెడీ ఉన్న విధేయత ఏం చేస్తా తెలుసా? అనేకుల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. నీవు అనేకులకి ప్రయోజనమైన పాత్రగా మారతావు అప్పుడు యేసునామములో. అనేకుల్ని నువ్వు బంధకాలు తెంచే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నిన్ను అలా చెయ్యాలని చూస్తున్నాడు. అయితే శ్రమలకి కదిలిపోవడం, నిందలకి కదిలిపోవడం, ఆ మనిషి నన్ను ఎందుకు అనాలండి ఈ మాట, అతడు నన్ను ఎందుకు అనాలి ఈ మాట, నేను ఎందుకు పడాలి ఈ మాట, నేను అనలేదండి, నేను చేయలేదండి, నేను అనలేని మాటలు పుట్టించారు, నా మీద నిందలేసేసారండి. పడు, అలా వేసినప్పుడు పడు, నిన్ను నువ్వు నిరూపించుకోకు.
అలా దేవుని సన్నిధిలో నిరూపించుకోవాలని చూసిన వాళ్ళు దేవుని చేత ధిక్కరించబడ్డారు. నిరూపించుకోవాలని ట్రై చేసిన వాళ్ళు నిరూపించుకోవాలని ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అలా ఉండిపోయిన వాళ్ళు మాత్రం సింహాసనం పైకి వెళ్ళారు. చేతులే తల్లిలే చెప్పండి. ఈ పరిసయ్యుడు నిరూపించుకోవాలనుకున్నాడు. చెల్లలేదు అతని యొక్క మాటలు, ప్రార్థన చెల్లుబాటు కాలేదు. కానీ యోసేపుకి ఎంతో కీడు జరిగింది, ఎంతో అన్యాయం జరిగింది. కానీ తన మీద ఉన్న మహిమ, తనకి తోడుగా ఉన్న మహిమ, యోసేపు ధరించిన మహిమ ఎలాంటిది యోసేపుకు తెలుసు. కాబట్టి వాళ్ళ అన్నలు కనబడినప్పుడు కక్ష తీర్చుకోలేదు. తన కీడు చేసిన వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళు ఇంకా దగ్గరికి రానిచ్చాడండి. ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా? బలహీనులు ఇంకా దగ్గరికి రానివ్వటమే. వాడు పాపాత్ముడని అక్కడే ఆపేస్తే అక్కడే ఉండిపోతాడు. ఆయన ఇంకా దగ్గరగా రానిస్తే ఎక్కడున్న మహిమ యొక్క శక్తిని పొందుకొని మార్పు చెందుతాడు. వాడు పాపండి. అందుకనే అందుకనే ఒక బలహీనురాలిని లేకపోతే ఇతరితర లోపాలు కలిగిన వాళ్ళు మనకు ఎదురైనప్పుడు వారిని అక్కడ ఆపేయకూడదు, వారిని రానివ్వాలి. నేను వాళ్ళతో మాట్లాడినండి. వాళ్ళ అమ్మో చిచ్చి అలాంటి వాళ్ళు చిచ్చి. ఈ దేవుని ప్రేమ అది కాదు. దేవుని ప్రేమ తత్వం వేరు. నేను ఆ లోతుకెళ్ళే చెప్తున్నాను ఈ మాట, అక్కడుండే చెప్తున్నాను నేను ఈ మాట. దేవుని ప్రేమ అనే ఒక భాగములో ఉండి చెప్తున్నాను, ఆత్మలో ఉండి మాట. ప్రభు ప్రేమ మనం ఎక్కడుంటుండగా ఎలా ఉంటుండగా కౌగిలించుకుందంటే, సమస్తం సర్వం కోల్పోయి తిరిగి వస్తే కుమారుణ్ణి, నువ్వు దాసుడు ఏంట్రా, నువ్వు నా కుమారుడు అన్నాడు. అంతే, నువ్వు నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, నువ్వు వచ్చేసావు కదా. ఇప్పుడు అన్నీ మళ్ళీ తండ్రే ఇవ్వాలి తెలుసా. ఏంటి ఇచ్చిన అన్ని పోగొట్టుకొని వచ్చావా? పట్టుకెళ్ళి అన్ని నాశనం చేసుకొచ్చావా? ఛే దుర్మార్గుడా, వెళ్ళిపా, చిల్లిగా అవ్వలేదు ఇంకా నీకు. ఏమనలా. ఒక భాగం అంతా పాడు చేసేసి చేతులు ఖాళీ చేసుకొని ఇంటికి వస్తే ఇంకా ఉంది అనుభవించా అన్నాడు. తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టి మెడ మీద పడి ఏడ్చేసి వచ్చేవారు. అంటే ఆ బలహీనుణ్ణి ఎలా ప్రేమిస్తుంది ఆ ప్రేమ? మెడ మీద పడి ముద్దు పెట్టుకునేటట్లుగా ఉంది ఆ ప్రేమ. ఆయన సన్నిధి ప్రేమ కలిగిన సన్నిధి, ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధి అంత ప్రవాహము వంటి సన్నిధి, ప్రేమ ప్రవాహముతో కూడిన సన్నిధి ఆయన సన్నిధి. ఆ సన్నిధి ఆ కుమారుడి మీద పడగానే మారిపోయాడండి. నాన్న ఏమంటున్నాడు తెలుసా? నాన్న నేను పాపం చేశాను నాన్న, పరలోకానికి విరోధంగాను నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు నాన్న అని పశ్చాత్తాపడుతున్నాడు. అవి ఏం చెప్పినా తండ్రి సర్లేదు అవన్నీ పర్లేదు కానీ అని వదిలేశాడు. ఎరా ఏంటి నాకు విరోధంగా పాపం చేసావా? దూరదేశానికి వెళ్ళి ఏమేం చేసావు చెప్పు. ఇప్పుడు మొదటి రోజు ఏం చేసావు? 6 నెలల తర్వాత ఏం చేసావు? ప్రేమ ప్రశ్నించదు, ప్రేమ కూపీలాగదు, ఆరాలు తీయదు. ప్రేమ ఆడు ఎలా ఉన్నాడో అలాగే ప్రేమిస్తుంది. హల్లెలూయా చెప్పండి. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, వస్త్రహీనుడిగా వచ్చాడు తెలుసా. కనీసం వస్త్రం కూడా లేదు, చూడడానికి వల్ల పడుతుందండి. చూడటానికి కూడా అంటే అర్హత లేనోడే కదా. ఇంకా ఎవడు చూపు అతని మీద పడలేనంతగా ఉన్నాడు. వెంటనే పనులకు ఆజ్ఞాపించి, అరే ప్రశస్తమైన వస్త్రం తీసుకురండి అర్జెంటుగా అన్నాడు. ఆ వస్త్రం తేగానే అది కప్పి, కుమారుడా నువ్వు కుమారుడువే, నువ్వు కుమారుడు, నా ప్రేమ నిన్ను నీ బలహీనతలన్నీ కప్పేస్తుంది, నా ప్రేమ అనే వస్త్రము నీ పైన కప్పుతున్నాను.
కాబట్టి ఇక నీవు బలహీనుడువు కాదు, నీవు అభాగ్యుడవు కాదు, దాసుడవు అని అనుకున్నావు. మా నానింట్లోనే పనోడిగా దాసుడిగా చేరిపోతానులే అని వచ్చావు కదా. కాదు, నువ్వు కుమారుడివి, దాసుడువు కాదు, నువ్వు దాసురాలివి కాదు, నువ్వు కుమారుడివే. ఇది నా ప్రేమ, కొరత లేని కొదువ లేని ప్రవాహం వంటిది నా యేసు ప్రేమ. అందుకే పేతురు క్షమించబడిన వాడై ఆయన సన్నిధిలో పేతురు అలా మాట్లాడేసిన, తన బలహీనతను బట్టి మాట్లాడేసిన, ఓసారేమో చెయ్యి పట్టుకొని సిలువ శ్రమల కోసం చెప్పుతుంటే యేసయ్య ఆ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి, అది నీకు దూరమగునుగాక, అది నీకు దూరమగునుగాక అన్నప్పుడు యేసయ్య గద్దించాడు పేతుర్ని. ఏమన్నాడు? సాతానా, నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే ఇప్పుడు పేతుర్లో ఎవరున్నారు చెప్పండి? సాతాను ఉన్నాడు. పేతుర్లో సాతాను ఉన్నాడు. మరి ప్రభు పేతుర్ని అలాగే చూశాడా? ఆ దృష్టి అలాగే చూశాడా? సాతాను పట్టేసినోడు అనే చూశాడండి? చివరి వరకు అలాగే చూశాడా? ఆ పేతురు కొరకే, అమ్మ వినాలి, ఆ పేతురు కొరకే ఎక్కువగా ప్రాకులాడిన ప్రేమది, ఆ పేతురు కొరకే ఎక్కువగా మాట్లాడిన ప్రేమది. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు మగ్దలేనే మరియ కొంతమంది స్త్రీలకు ఆయన కనిపించినప్పుడు, ఇదిగో నేను గలిలీకి వెళుతున్నాను, పేతురుకు చెప్పండి. ఎవరికి? తక్కిన శిష్యులకి చెప్పండి, శిష్యులకి చెప్పండి, ముఖ్యంగా పేతురుకి చెప్పండి అన్నాడు. నిజమైన ప్రేమ బలహీనులు వెతుకుతుందండి. హల్లెలూయా. మనం ఆ స్థాయికి లేవాలని ప్రభు చూస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తాను కదండి, రామగుండం సురేష్ పాస్టర్ గారు ఆయన్ని చూడగానే ప్రేమ కలిగిన దైవజనుడు అని అంటారు అంతే. ఏమంటాడండి? నా మీద ఎవరైనా వెళ్ళి ఆయనకి చెప్పారనుకోండి వింటాడు. విక్టర్పాల్ అలాగండి ఇలాగండి అని ఎన్నెన్నో గంట సేపు చెప్పాడు. అలాగా బ్రదరు, ఓకే ఓకే, అలా చేసాడా ఇలా చేసాడు అన్నీ విన్న తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే నేను వెళ్ళాను అనుకోండి, ఆయన లేచి నన్ను కౌగిలించుకొని, బ్రదర్ విక్టర్పాల్ ఎలా ఉన్నారు, బాగున్నారా, సేవ ఎలాగుంది, చాలా ప్రేమగా మాట్లాడతాడు. అది తినండి ఇది తినండి అంటాడు. ఇప్పుడు ఆ గంట సేపు సోది చెప్పినట్టు చెప్పాడు కదా, ఏదో ఫిర్యాదు చేశాడు కదా, కంప్లైంట్లు, ఈ కంప్లైంట్ బాక్స్, వీడికి ఏం అర్థం కాదు. ఇక నేను ఎంతసేపు గంట సేపు ఎంతో చెప్పాను, పాస్టర్ గారు కనీసం వినలేదు, చూడు అతను రాగానే ఎలాగా కౌగిలించుకొని మాట్లాడుతున్నారు, నాకంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు అతనితో. నిజమైన ప్రేమ అదే. హల్లెలూయా. నిజమైన ప్రేమ అదే. దేవుని సన్నిధి ప్రేమతో కూడిన సన్నిధి. అందుకనే ఇక్కడికి దేవుని సన్నిధికి ఎలాంటి పాపులు వచ్చినా మారతారు. లేకపోతే ఉగ్రవాదులు, కఠోరమైన వ్యక్తులు, రౌడీలు ఎలా మారుతున్నారండి? భయంకరమైనటువంటి వ్యక్తులు ఎలా మారుతున్నారండి? ఆయన ప్రేమ కఠినమైన వ్యక్తుల్ని కరిగించేస్తుంది. ఆయన ప్రేమ బండరాళ్ళు అయిపోయిన హృదయాలను బద్దలగొట్టి మార్చేస్తుంది అంతే. ఈరోజు యేసయ్య కూడా ఆ ప్రేమనే వెతుకుతున్నాడు మనలో. హల్లెలూయా. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. మొత్తం వెతికాడంట, ఇలా ఎంచెంచి తీసి చూసి వెతికితే ఒక్క ఫలము కూడా దొరకలేదంట. అంటే ప్రేమ అనే ఫలం లేదు అందులో, కనీసం ఒక్కటి. ఆ ఒక్కటే ప్రేమ. అన్నిటికంటే మిక్కటమైనది ప్రేమ. ఆ ఒక్కటే లేదు. అన్నీ ఉండొచ్చు పోని, కానీ ప్రేమ లేదు. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ప్రేమ లేని వాడనైతే గనగనలాడు కంచుతో సమానం, మ్రోగెడి కంచుతో సమానం. ప్రేమ లేకపోతే వ్యర్థుడని అయిపోతాను నేను. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. అయితే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. హల్లెలూయా.
చూడండి దేవుని బిడ్డలారా, పేతురు తన యొక్క బాహాటంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో గంభీరంగా ఉన్నాడు పేతురు. ఇంకోసారి పేతురు తన గంభీరత్వాన్ని బయలుపరిచాడు దాచుకోకుండా. ఆయన నీటి మీద నడిచేటప్పుడు శిష్యులు దోణిని నడిపించుటలో బహు కష్టపడుతూ అద్దరికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నారు. ఆ టైంలో మధ్యరాత్రి వేళ, తెల్లవారుజామున ఆ సమయంలో ఆయన నీటి మీద నడుచుకొని వస్తుంటే శిష్యులు చూసి, అదిగో దెయ్యం భూతం వచ్చేస్తుందిరా మన మీదకి. అప్పుడు ఆయన అన్నాడు, నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు, నేను మీ బోధకుడను, నేను మీ నాయకుణ్ణి. అయితే పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద వచ్చినట్లుగా నాకు సహాయం చేయని అడిగాడు. శిష్యులందరూ ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకులే, మనకెందుకు వచ్చిన గొడవలే, వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు ఒక్కడే తిరిగి రెప్పలేస్తున్నాడు, నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా. పేతురు యొక్క గంభీరత్వాన్ని చూడండి. ఎక్కడ మరుగయ్యి ఏమనుకుంటారో, ఎలాంటి మనసు ఉండకూడదు మనకి. హల్లెలూయా చెప్పండి. ఎలాంటి మనసు ఉండకూడదు మనకి. వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఎప్పుడు ఇతరుల పద్ధతులు, ఇతరుల మాటలు మనల్ని ప్రభావితం చేయనివ్వకూడదు. వాటికి మనం అప్పగించుకోకూడదు. వాళ్ళు ఏదో అంటారు కదా అని మనలో ఉన్నటువంటి భావోద్రేకాల్ని లేక దేవుడిచ్చిన కృపను వ్యర్థం చేసుకోకూడదు. చాలామంది అలాగే వ్యర్థం చేసుకున్నారు. సౌలుకి దేవుడిచ్చిన కృపను కోల్పోయాడంట. సౌలుకి నా కృపను దూరం చేసినట్లు నేను నా కృపను నీకు దూరము చేయను అని దేవుడు సొలొమోనుతోని దావీదుతో మాట్లాడాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరికి దూరం చేశాడు కృప? ఎవరికి? సౌలుకి. అంటే ఇశ్రాయేలీయుల మొదటి రాజు. సౌలుకి కృప దూరమైంది. ఏమిటా కృప? అతడికి ఇవ్వబడిన కృప ఏమిటో తెలుసా? ఆ కృపను ఎలా పోగొట్టుకున్నాడో, ఆ కృప ఏమిటి? హల్లెలూయా. ఓకే. ఇశ్రాయేలీల్లో కొంతమందిని తీసుకొని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు. వెళ్ళిన తర్వాత జాతకేనండి, వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో చంపవలసిన వాళ్ళందరినీ చంపాడు, నాశనం చేయవలసినవన్నీ నాశనం చేసి, కానీ తనకి ఇష్టమైన కొన్ని కనబడ్డాయి కంటికి, వాటిని మాత్రం ఉండనిచ్చి, అలాగే అమాలేకీయుల రాజును మొదట చంపాలి, కానీ ఆ రాజును చంపకుండా కూడా వెంట పెట్టుకొని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడు? ఇంట్లో పెట్టి దాచుకున్నాడు. సౌలు జనులకు జడిసి అని ఉంటుంది చూడండి అన్నమాట. పదిహేనవ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:24 చదవండి అమ్మా. సౌలు జనులకు జడిసి అదిగో సౌలు అంటున్నాడు, జనులకు జడిసి వారి మాట వినినందున. ఎవరి మాట విన్నాడు? మనుషుల మాట విన్నాడు. అసలు సౌలా రాజా, నువ్వెవరి మాట వినాలి? ఎవరికి విధేయత చూపాలి? దేవుని మాట, మీ మాట వినుట మేలా, దేవుని మాట వినుట మేలా అని పేతురు సువార్త ప్రకటిస్తుంటే వారిని చావబాదిన వాళ్ళతో మాట్లాడాడు పేతురు. ఈ నామమును గురించి మాట్లాడకండి, ఈ నామాన్ని ప్రకటించకండి అని ఆనాడు అపోస్తులులకి వార్నింగ్ ఇస్తే పేతురు ఏమన్నాడంటే, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా అని దేవుని మాట వినకుండా ఉంటామా మేము? దేవుని మాట వినుటయే
న్యాయము, మీరేం చేస్తారో చేసుకోండి అన్నాడు. ఒక తెగింపు, గంభీరత్వం. హల్లెలూయా. కానీ సౌలు జనులకు జడిసి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అదే అంటున్నాను. అలా అనుకున్నప్పుడల్లా నువ్వు ఒక అడుగు వెనక జారిపోతున్నావు. మనుష్యుల వైపు చూడకు. హల్లెలూయా. మనుషుల వైపు చూడకు. నిజమైన ప్రేమ ఎవరిని పట్టించుకోదండి. పేతురులో కూడా యేసయ్య మీద ప్రేమ ఉంది, ఎక్కడో ఉంది, ఆ ఎఫెక్షన్ ఉంది పేతురులో. అందుకే పదే పదే ప్రభు తవ్వుతున్నాడు పేతురుని. మొదటిసారి తవ్వాడు, ఇంకా తవ్వాడు, ఇంకా తవ్వుతున్నాడు. పేతురులో ఉన్న ప్రేమ అంతా బయటికి రావాలంతే. హల్లెలూయా. ఉందే, లేకపోలేదు. మీలో ప్రేమ లేకపోలేదు, ఉంది. ఆ ప్రేమే బయటికి రావాలి ఇప్పుడు. నాశనం అనే గోతి నుండి నీ ప్రేమ చేత నన్ను రక్షించావని కీర్తనకారుడు అంటాడు. ప్రేమ ఎలాంటి నాశనంలో ఉన్నవాడినైనా రక్షిస్తుంది. ఈ జనులకు జడిసి, ఎందుకు జడిసావు? ఆ కృప పోగొట్టుకున్నాడు అప్పుడే. అరే అరే నువ్వు దేవునికి భయపడాలి కదండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మరి ఎవరికి భయపడుతున్నాడు? సంఘానికి భయపడాలనా? సేవకుడు సంఘానికి భయపడాలనా? మనుషులకు భయపడాలనా? ఇంక లేకపోతే ఇంకెవరికైనా భయపడాలా? భర్త భార్యకు భయపడాలనా? భార్య భర్తకు భయపడాలనా? ఈ దైవిక భయం వేరేండి. కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి. ప్రతి భార్య భర్తకు లోబడాలి. భయపడి ఒకరినొకరు, దేవునికి భయపడి ఒకరినొకరు ప్రేమ కలిగిన వారే కొనసాగాలి. హల్లెలూయా. అసలు నువ్వు ఎవరికి భయపడాలో వారికి భయపడితే నీలో లోపం అనేది ఉండదు. దేవుని కాస్త పక్కన పెట్టి మనుషులకు భయపడుట అంటే, సౌలు గంభీరంగా జీవించే కృప ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? ఎవరిని లెక్క చేసేవాడు కాదు. డోంట్ కేర్. ఏమన్నాడో తెలుసా? వినండి. నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాతో ఎవడైతే రాడో వాడిని తునాతునకలు చేసేస్తాను అవసరమైతే అని రోషంగా మాట్లాడినాడు. ఒకప్పుడు ఒక జత ఎడ్లు తీసుకొని, కత్తి తీసుకొని ముక్కల కింద నరికి, యెహోవా ఆత్మ చేత నింపబడిన వాడే రేగిపోయాడు రోషంగా ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళతో ఏకమైపోయాడు. జనులకు జడిసి వారి మాట విని. భయం చూడండి, భయం ఏం చేస్తుందంటే, మనుషులు కూర్చిన భయం, ఇతరితర పరిస్థితులు కూర్చి నీలో భయం తెచ్చుకుంటే అది నిన్ను వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే నిన్ను మార్చేస్తుంది. వాళ్ళు ఏది చెప్తారో అదే వినేలా చేస్తుంది. ఏదో పెట్టుడు మందు ఏదో అంటారు చూడండి, మందు పామిస్తే ఆడు ఈళ్ళకి మారిపోతాడు అన్నట్టు. ఆ మందు ఏదో కాదు, భయమే పెద్ద మందు. మనం ఇతర పరిస్థితులకు భయపడకూడదండి, గంభీరంగా ఉండాలి. సౌలా, నువ్వు కృప ఎందుకు పోగొట్టుకున్నావు తెలుసా? నీవు ఇదిగో గంభీరంగా, ధైర్యంగా, బాహాటంగా మాట్లాడాల్సిన చోట హృదయాన్ని విప్పి తెరిచి ఏదుందో అది, ఎలా ఉన్నావో అలాగా నిన్ను నువ్వు కనిపరచలేదు. లోపల వేషధారణ ఉండిపోయింది. అందుకనే నువ్వు అలాగ ఉండిపోయావు, అలా మారిపోయావు నువ్వు. ఈరోజు కృప పోగొట్టేసుకున్నాడు, రాజ్యం పోయింది. వినండి, కృప పోతే రాజ్యం పోతుంది, అధికారం పోతుంది. దేవుని ఎన్నికలో మరో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అక్కడ. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. కాబట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, వీళ్ళందరూ ఈ ధోనిలో ఉన్న శిష్యులు ఎవ్వరు మాట్లాడతలేదు కదా, నేను ఎందుకులే మాట్లాడడం అని పేతురు సైలెంట్ అవలా. ఆయన దెయ్యమో భూతమో అని ముందు అరిసింది ఎవరో? పేతురే కేకలెట్టాడు, అదిగో దెయ్యం, అదిగో భూతం అనేసాడు. ఏది ఉంచుకోడండి. పేతురికి దుడుకుతనం ఎక్కువ అని నేస్తారు కాదు, తనలో ఉన్నది బాహాటంగా తన గంభీరాన్ని కనుపరుస్తున్నాడు అంతే. తనకి లోపల ఏదనుకున్నాడు అదే చెప్పాడు.
2 రెళ్ళు ఎంత? చెప్పండి. 4. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు లెక్కలు రాలేదు, మనకి ఇప్పుడు లెక్కలు అనేవి తెలియదు. మాస్టర్ ఏదో కొద్ది గొప్ప నేర్పిస్తున్నాడు, అప్పుడప్పుడు నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటప్పుడు ఏదో ప్రశ్న అడిగాడు, అది రైట్ అవ్వాలని రాంగ్ అవ్వాలని లేదు. మాస్టర్ అంటాడు రైట్ అయినా రాంగ్ అయినా ముందు చెప్పాడు అంటాడు. రాంగ్ అయితే నేను సరి చేస్తాను. హల్లెలూయా. అబ్బెబ్బే పూర్తిగా రాదండి, ఎంత వచ్చో అంత చెప్పు. సరిగ్గా రాదండి, ఎలాగొచ్చో అలాగే చెప్పు. అసలు తెలియదండి, ట్రై చేయపోని. ప్రభు నువ్వు ఒకటి చెప్తే దానికి ఇంకో ఆప్షన్ ఇస్తాడు దేవుడు నీకు. మన దగ్గర ఆప్షన్స్ ఉండవు, దేవుని దగ్గర బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి. హల్లెలూయా. ఏదో ఒకటి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 10th క్లాస్ చదివినోడు పెద్ద ఉద్యోగం రావాలనే ఉంది, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేసుకోవచ్చు కదా. 10th క్లాస్ చదివి పాస్ అయినోడు పలానా ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అయితే రాదు కదా. అసలు మొత్తానికి ఉద్యోగం రాదండి. 10వ తరగతితో ఏ ఉద్యోగం రాదా? వస్తుందా రాదా? ఏదో దానికి పెట్టుకోవచ్చు కదా. ఏదో ట్రై చేయాలి కదా, మొదట ప్రయత్నం చేయాలి కదా, ముందు అడుగేయాలి కదా. పేతురు అదే చేస్తున్నాడు ఇక్కడ. ప్రభా నీవే మా బాధకుడు అయితే మరి నేను కూడా నీటి మీద నడిచేస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని అసలు పోగొట్టుకోకూడదు, ఇదే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి యేసునామమున. హల్లెలూయా. వచ్చిన అవకాశం, చిన్న అవకాశం, మధ్యలోకి వెళ్ళాక మునిగిపోతాడని అతను తెలుసా? మునిగిపోతాడో ఏమవుతాడో తర్వాత విషయం, ముందు అడిగేసేయాలి యేసునామమున. హల్లెలూయా. మునిగిపోతానని తెలియదు, చివరికి చేరుకుంటానని తెలియదు, కానీ సంతోషంతో సంబరం పడిపోయి ఆనందం పడిపోయి తన గంభీరత్వాన్ని కనుపరుస్తూ ముందు అడుగెట్టేశాడు. ధోనిలో నుండి నీటిలో సముద్రం మీద అడుగు పెట్టేశాడు. వేస్తున్నాడు. అబ్బా భలే సాగిపోతుంది ప్రయాణం, మధ్యలో ఆగిపోయింది. అతని ప్రయాణాన్ని ఆపేసింది ఏంటో తెలుసండి? భయం. ఏంటది? భయం. ఆ భయం నీలో ఉండకూడదు, ప్రయాణాన్ని ఆపేస్తాయి, యేసుతో ఉండకుండా చేస్తాయి, మహిమను చూడకుండా చేస్తాయి భయం. హల్లెలూయా. ఏలియా భయం వేస్తుందండి ఆవిడకి, యెజబెల్కి భయపడిపోతున్నానండి. అదే యెజబెల్ అనే భయం నీలో వచ్చింది కాబట్టి భయపెడుతుంది, అది భయపెడుతుంది. వేషధారణ కదండి, భయపెడుతుంది. యెజబెల్ అనే ఆత్మ ప్రవక్తను భయపెట్టింది. ఆ భయం ప్రవక్తల మీద భయం పనిచేయాలని చూస్తుంది. ప్రవక్త పరిచర్య మీద యెజబెలు ఆత్మ దెబ్బ కొట్టాలని చూస్తుంది. అది మొదట ఎన్నో రకాల చెడు గుణాలు కలిగింది, అందులో ఒక చెడ్డ గుణం భయం. దాంతో దాడి చేస్తుంది. ఏలియా మీద అదే దాడి చేసింది, ఆ స్పిరిటే, భయం. ఏలియాలో ఎప్పుడైతే భయం వచ్చిందో పారిపోయాడంతే. ఎవరన్నా కత్తి పట్టుకొని కర్ర పట్టుకొని వస్తే పారిపోయాడంటే అనుకోవచ్చు, ఏం కాదు. జస్ట్ ఒక ఉత్తరంలో ఏమనంటే, రేపు ఈ వేళకి నీ తలకే తీసేపోతే నన్ను అడుగన్నది అంతే. ఉత్తరం చదివాడు, విన్నాడు, వర్తమానం విన్నాడు. వర్తమానం అయితే భయపెడుతుంది, లేకపోతే నిలబెట్టేస్తుంది. అందుకే మనం వినాల్సిన వర్తమానాలే వినాలి. ఏ వర్తమానం పడుతుంది? అయినా యెజబెల్ దగ్గర నుండి వచ్చిన వర్తమానం నువ్వెందుకు పట్టించుకోవాలి ఏలియా? హల్లెలూయా చెప్పండి. ఏ వర్తమానం అది? ఎక్కడి నుండి వచ్చింది? యెజబెల్, సైతానాత్మ. సైతానుగడి ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అందులో ఒక ఆత్మ యెజబెల్ ఆత్మ. అదే భయం. సాతానుగాడు మనుషుల భయాన్ని కుమరించేస్తాడు. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఆగిపోతావు, అయిపోయింది నీ పని, ఇంకంతే, అయిపోయావు. చుట్టూ రోగులు రోజుకొకరు సీరియస్ అయి చనిపోతున్నారు హాస్పిటల్లో. మధ్యలో ఒకడుండి ఆ మరణాలన్నీ చూస్తున్నాడు, అయితే నాకు కూడా వచ్చేస్తుందేమో. 2 రోజుల క్రితం ఆడు చనిపోయాడు, మొన్నేమో ఈడు చనిపోయాడు, మొన్నేమో ఈ మనిషి చనిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నా వరకు వచ్చేద్దేమో.
నా వరకు వచ్చేద్దేమో. చివరికి ఈడు చచ్చిపోయాడు. ఇంతకీ ఈడు చావు కారణం ఏంటి? భయం. భయం. కరోనా టైంలో భయమే మనుషులకి ప్రాణహాని అయిపోయింది. ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు చిన్న వీడియో తీశారు. అందులో ఏముంటుందంటే, బండి మీద ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు నడిపేవాడు ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాం, అదిగో ఎదుర్కొంటా లారీ వస్తుంది, అదే వచ్చి మమ్మల్ని గుద్దేస్తే ముందు ఈడు చేస్తాడా నేను చేస్తానా? లేకపోతే నేనే వెళ్ళి పక్కనున్న కారుని గుద్దెత్తే ముందు ఈడు చేస్తాడా నేను చేస్తానా? చచ్చిపోయిన తర్వాత మా సేవలు ఎలాగుంటాయి? నుజ్జు అయిపోతామా, మొక్కలు అయిపోతామా? తర్వాత మా ఇంటికి మా సేవలు వెళ్తాయా? మా అమ్మ ముందు ఎవరు వస్తారో మమ్మల్ని చూడటాకే ఆడ ఆలోచనలు. ఓరే, అలాగా కుర్రగాళ్ళు చిన్న వీడియో తీసి పెట్టారు. అది కూడా ఒక కనువిప్పులాగా అనిపించింది. అంటే అలాగంటే భయం అసలు మనలోకి రానియకూడదు. ఇప్పుడు ప్రయాణం చేసేవాడు మధ్యలో బాబోయ్ యాక్సిడెంట్ అవుతుందేమో, తర్వాత ఏమైపోతానో, ఎందుకు నీకు అసలు ఆ భయం? ముందు ప్రయాణం స్టార్ట్ చేయవయ్యా. హల్లెలూయా. ఈడు ఇంకా ఆలు లేదు సూలు లేదు, ఇంకా కిక్కు కొట్టలేదు బండి. రాజమండ్రి వెళ్ళిపోతానని బయలుదేరి ఇంకా కిక్కు కొట్టకుండా దారి మధ్యలో ఏమైనా అయిపోతానేమో, చచ్చిపోతానేమో. ఎందుకంటారా భయం? అందుకని భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయ చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలను చూసినప్పుడు. భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం ఎత్తిన యేసయ్యున్నాడు. హల్లెలూయా. భయపడొద్దు. దేవుడు మనకిచ్చిన పరిచర్య మీద ఎన్నో రకాల అటాకులు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రవచన పరిచర్య కాబట్టి. హల్లెలూయా. ప్రవక్త పరిచర్య మీద ఎన్నో రకాల దాడులు అపవాది చేస్తూ ఉంటాడు. కానీ భయపడకుండా రోషంగా ప్రేమ తత్వముతోనే ముందుకెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రేమనే కనుపరచాలి. ప్రేమ తప్ప నీలో ఇంకేమీ కనబడకూడదు. పొరలు పొరలుగా మన శరీరాన్ని ఒలిచేసిన ప్రేమ బయటికి రావాలి. లాస్ట్లో ఉన్న పొర అది తీసినా కానీ అప్పుడు కూడా ప్రేమే కనబడాలి. పేతురు తన గంభీరత్వాన్ని కనుపరుస్తున్నాడు. అది బలహీనత అయినా, అది అనాలోచనతో కూడిన మాట అయినా, ఏదైనా కనుపరిచిన ప్రభు పేతుర్ని ప్రేమతో ఓర్చుకొని తన ప్రేమ చేత ఓరిమి పట్టి పేతుర్ని బలమైన సంఘముగా కట్టాడు. ఒక పేతుర్ని సంఘంగా కట్టాడు ప్రభు. బలహీనుడు బలవంతుడని ఎప్పుడవుతాడు? ప్రేమ వలనే మార్చబడతాడు. యేసయ్య ఆ మహిమలో ఉండి మహిమను పొందుకొని ఆ ప్రేమ చేత ఓరిమి పడితే పేతురు ఏదో అనాలోచనగా ఏం పలుకుతున్నాడో తెలియకుండా గంభీరంగా ఉన్నాడు కాబట్టి, మనసులో ఏం దాచుకోలేదు కాబట్టి, ప్రభా మనం ఇక్కడ ఉండటం మంచిది, మరి మూడు గుడారాలు కట్టేస్తానయ్యా ఇక్కడ అని అనేశాడు. అంటే ఇప్పుడు యేసయ్యను, మోషేను, ఏలియాను ముగ్గురిని సమానం చేస్తున్నాడు. యేసయ్యతాలు సమానం కాదు. నువ్వెవరు? ఆయనతో వీళ్ళిద్దరిని సమానం చేయడానికి నువ్వెవరో పేతురు? ఏమనుకున్నావు నువ్వు? నా మహిమేమిటి? నేను తండ్రి కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అని ప్రభు ఏం సీరియస్ అవలా? పేతుర్ని అట్లా ప్రేమతో అట్లా చూస్తే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది. అంటే మనం ఓర్చుకుంటే, ప్రేమతో మనం ఓర్చుకుంటే తండ్రి మాట్లాడతాడు వారితో, దేవుడు మాట్లాడతాడు వారితో, దర్శిస్తాడు వారితో. నీవు పరిపూర్ణంగా ప్రేమతో అలా ఉండిపో, దర్శిస్తాడు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? వాళ్ళు దర్శించబడిన తర్వాత ఏం చేయాలి? ఆ మాట చదవండి. లోకా సువార్తలో 9. లోకా సువార్తల కంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి రండి.
7వ వచనం, 6, 7 వచనాలు, 6, 7 వచనాలు. ఆ, ఆ. మిక్కిలి భయపడగా యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి లెండి లెండి భయపడకూడని చెప్పి, అదిగోండి యేసు తప్ప మరి ఎవరున్న వారికి, హల్లెలూయా, నీ ప్రేమ తప్ప ఇంకేం కనబడదు. వారికి కనబడవలసింది ప్రేమ తప్ప ఇంకోటి ఏం కాదు. నువ్వు చూపించాల్సింది ప్రేమ తప్ప. యేసు అంటే ప్రేమ. ఆ ప్రేమ తప్ప ఇంకోటి ఏం కాదు. నీలో నిన్ను చూడగానే వారికి ప్రేమ కనబడాలి. బలహీనుడికి, తత్తర పడుతున్న వారికి, బలహీనుడైన వాడికి, పడి చెడిపోయిన వాడికి, ఇంకా అలాగే ఉండిపోయిన వాడికి నువ్వు ప్రేమనే చూపించాలి. వారికి యేసు తప్ప ఇంకేమీ, యేసు అంటే ప్రేమ, ప్రేమస్వరూపి అయిన ఆ రూపమే కనబడుతుంది వాళ్ళకి. లెండి భయపడొద్దు. వాళ్ళని ముట్టుకొని చూడండి. ఒక బలహీనత కలిగినోడిని మనం అలా దూరం పెడితే ప్రభు ఏం చేస్తాడో తెలుసు, ముట్టుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే వస్త్రహీనుడిగా వచ్చిన తండ్రి కౌగిలించుకుంటున్నాడు. అంటే ఇంకా ప్రేమ ఇంకా దగ్గరికి వెళ్ళిందా, దూరం అయిందా చెప్పండి. అదే మన సేవా విధానం, అదే మన భక్తి విధానం, అదే మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుసరించాల్సిన తత్వము కూడా అదే. హల్లెలూయా. ప్రేమతో నిండిపోతే, ప్రేమనే లోపల నుండి కనుపరచగలిగితే మనుషులు మారిపోతారు. మనుషులను మార్చగలిగే బలమైన ఆయుధం, ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి దేనికైనా ఉందంటే అది ప్రేమకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అది ప్రేమకు మాత్రమే ఉన్నది. పేతురు ప్రారంభంలో ఎలా కనబడ్డా, యేసయ్య కోసం ఎలాగ మారిపోయాడు తెలుసండి. యేసయ్య కోసం పరితపించిపోయాడు అంతే. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పేతురులోకి వచ్చి కూర్చున్నాడు. ప్రేమ ఇంకంతే. ప్రేమ తిట్టినోడిని తిడతలేదు, ఎవరిని ఏమంటలేదు, ఇక ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఇక ఇంకా కొడుతుంటే ఇంకెక్కువగా సువార్త చెప్తున్నాడు. కొట్టే కొలదే సువార్త ఎక్కువ వస్తుంది వాళ్ళలో. కొట్టే కొలది శ్రమ, వాళ్ళని శ్రమ పెట్టే కొలది కార్యాలు ఇంకా ఎక్కువ చేసేస్తున్నాడు పేతురు. హల్లెలూయా. సంఘం కట్టబడిపోతుంది. నువ్వు ప్రేమతో అలా ఉన్నప్పుడు వచ్చిన శ్రమలన్నిటినీ రానిచ్చి ఓర్చుకుంటుంటే నువ్వు ఎదిగిపోతావు, ఇంకా ఎదుగుతావు, ఇంకా పైకి లేస్తావు. నువ్వు సేవలేస్తుంది, నీవు పైకి ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఉన్నతంగా మార్చబడతావు. పేతురు ఆ రీతిగా హింసించబడుతున్నప్పుడు చివరిగా అంటాడు కదా, నన్ను తలకిందులుగా సిలువేయండి అన్నాడు. నిన్ను సిలువేసి చంపేస్తామంటే తలకిందులుగా వేసేయండి. అప్పగించుకున్నాడు, సిలువుకు అప్పగించుకున్నాడు. యేసయ్యలాగా సిలువుకు అప్పగించుకున్నాడండి. అంటే సిలువ వేయించుకున్న శిష్యుల్లో పేతురు ఒకడే. మరి మిగతా వాళ్ళకి ఇంకో రకరకాల పనిష్మెంట్లు ఇచ్చి వాళ్ళని చంపేశారు. కానీ పేతురుని మాత్రం సిలువ వేసి చంపారు, తలకిందులుగా. ఆయన లాంటి మరణం స్వేచ్ఛగా తీసుకొని స్వేచ్ఛగా చనిపోయాడు అంతే. ఎక్కడ చూసినా గంభీరంగానే నడిచాడు. అతడు బలహీనుడిగా ఉన్నప్పుడు గంభీరంగా నడిచాడు, అతడు బలవంతుడైనప్పుడు ఇంకా గంభీరంగా నడిచాడు. హల్లెలూయా. ఏది దాపరికం ఉండకూడదు. మన వేషధారణ అనేది కనబడకుండా గంభీరంగా ప్రభు సన్నిధిలో ఉంటే ఆయన మనల్ని ఇంకా బాగు చేస్తాడు. ఆయన ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది అంతే. నేను ఇంకా గంభీరంగా మారుస్తుంది. ఇప్పుడు కొంచెం బలంతో ఉన్నాం, ఇంకా బలాన్ని ఇస్తుంది ఆయన ప్రేమ. ఇంకా బలవంతుడు అయిపోతావు. హల్లెలూయా. శక్తిమంతుడు అయిపోతావు. కాబట్టి నేను వీళ్ళతో ఎప్పటికీ మాట్లాడినండి, ఈమెతో ఎప్పుడు మాట్లాడినా, అతనితో ఎప్పుడు మాట్లాడినండి, నాకు చేసిన కీడు మామూలుది కాదు. ప్రేమ చంపేసుకుంటున్నావు. క్రీస్తుని మరలా సిలువ ఎక్కించడం అంటే అదే. యేసయ్యను మళ్ళీ సిలువ ఎక్కించుకోకుండా ఆయన ప్రేమను కనుపరచాలంటే బలహీనులను మనం భరింపబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రేమ కలిగిన సన్నిధిలో పేతురు సరిచేయబడ్డాడు. ఆయన ప్రేమ చేత పేతురుని కనికరించి గొప్పవాడిగా మార్చాడు.
గొప్పవాడిగా అనటం కంటే ఒక సంఘముగా మార్చాడు దేవుడు. సంఘానికి పునాదిగా చేశాడు అలాంటి మాట్లాడితే రెల్లులా కదిలిపోతాడు, మాటి మాటికి కదిలిపోతాడు, బలంగా అప్పటికే ఉంటాడు, మళ్ళీ బలహీనుడే. అలాంటి ఒక బలమైన పునాదిగా చేశాడు, బండగా చేశాడు. హల్లెలూయా. ఇంకెప్పటికీ కదలడు. అందుకే అదే పేతురు అంటాడు. చివరిగా చదవండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత ఆయనే మిమ్ములను పూర్ణులుగా చేసి, అంటే అసంపూర్ణులు అటు ఇటు కదిలిపోతారని అర్థం. అదే పరిపూర్ణంగా ఉన్నవాడు ఖాళీ డబ్బా ఏ గాలికైనా ఎగిరిపోతుంది. పెద్ద గాలి వస్తే పక్కన నీళ్ళ డబ్బా ఖాళీది ఉంది, నీలం డబ్బా, అది ఖాళీగా ఉంది కాబట్టి గట్టిగా గాలి వస్తే పడిపోద్ది. కానీ నీళ్లతో నిండిపోయింది అనుకోండి, కదులుతుందా? ఎంత పెనుగాలు వచ్చినా దాన్ని కదిలించలేదు, అంతే. అంటే పరిపూర్ణత లేనప్పుడు మనుషులు అటు ఇటు కదిలిపోతారు. మనం ఇంకా పూర్ణత పొందలేదు, పొందుటకు ప్రయాసపడుతున్నాం, అందుకే అటు ఇటు జోగుతున్నాం, అటు ఇటు కదులుతున్నాం. అయితే ఒక రోజు రాబోతుంది, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయన తానే మిమ్మును పూర్ణులుగా చేస్తాడు. ఆయన నింపుతాడు, ఓ మహిమతో నింపేస్తాడు. ఇంకెటు కదలవు, ఇంకా స్థిరంగా ఉంటావు, స్థిరపరుస్తాడు, బలపరిచేస్తాడు. అప్పుడు బలంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి పునాది కింద వాడతాడు ఆయన. అల్పంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి పునాదికి వాడతారండి, చెప్పండి? అల్పంగా, స్వల్పంగా, డొల్లుగా ఉన్నదాన్ని తీసుకొచ్చి పునాది కింద పెడతారా? కొంచెం బలంగా, కొంచెం అన్ని విధాలుగా బాగున్నదాన్ని తీసుకొచ్చి పునాదికి వాడతారు. ఇప్పుడు అసంపూర్ణంగా ఏదో అరా కొరగా అటు ఇటుగా ఊగేసలాడుతున్నవేమో, ఓ రోజు రాబోతుంది, ఈ శ్రమలన్నీ నిన్ను పరిపూర్ణమైన దశలోకి తీసుకెళ్తాయి. నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు, నువ్వు చేయరాని దానికి పనిష్మెంట్ అనుభవించడాలు, ఈ శ్రమలన్నీ నిన్ను పరిపూర్ణత వైపు నడిపిస్తాయి. అప్పుడు నీవు పరిపూర్ణత పొందుతావు, ఇక దేనికి కదిలించబడవు, ఎవరే మాట అన్నా కదిలించబడవు, అలవాటు అయిపోతుంది నీకు. హల్లెలూయా. అప్పుడు సొల్యూషన్ చెప్పగలవు. దైవజనులు లేసన్న గారు అన్నారు, నేను ఎన్నో శ్రమలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో రకాలుగా ఇబ్బందుల చేత కొట్టబడి, సేవలో ఎలా నలగాలో దేవుడు నన్ను అలా నలిపాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అన్ని విధాలుగా వారికి సొల్యూషన్ చెప్పగలను నేను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నేను జవాబు చెప్పగలను, వాళ్ళని స్థిరపరచగలను, వాళ్ళని కొంచెం దేవుని వలన, ఆయన కృప వలన బలపరచగలను అని చెప్పాడు. మనం పూర్ణులం కాదు, అటు ఇటు కొంచెం ఊగుతున్నాం, యవనంలో ఉన్నాం, అటు ఇటు పూర్ణత కొరకు ప్రయాసపడుతున్నాం, పరిపూర్ణత కొరకు. ఆ పరిపూర్ణత వచ్చిందా స్థిరంగా ఉంటాం, బలంగా మారిపోతాం. అందుకే కొంచెం కాలం ఓపిక పట్టండి. హల్లెలూయా. అది ఏ కాలమో, ఓ సంవత్సరమా, 2 సంవత్సరాలు, లేకపోతే ఈ సంవత్సరమా, ఎప్పుడో తెలీదు. స్థిరంగా మాత్రం ఉంటాం, బలంగా ఉంటాం. కాబట్టి ఎవరిని బట్టి మనం కదిలిపోవద్దు, దేనిని బట్టి కదిలిపోవద్దు. మనకి దేవుడిచ్చినటువంటి భావోద్రేకాలను బాహాటంగా ప్రభు ఎదుట కనుపరచాలి. నవ్వాలనిపించిందా, చక్కగా ఆయన సన్నిధిలో సంతోషంగా నవ్వు. అమ్మో, నవ్వుతాళ్ళు ఏమని అనుకుంటారు, దెయ్యం అంటారండి నన్ను, నవ్వేనంటే అలా ఉన్న దెయ్యం అంటారు, అందుకే నవ్వను. హల్లెలూయా చెప్పండి. దేవుడికి ఇచ్చినటువంటి ఆర్ట్ అది, నవ్వు అనేది దేవుడిచ్చిన వరం అది. దాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు, సీక్రెట్గా నవ్వటం కాదు, బాహాటంగా బహిరంగంగా ఉండాలి. అదే అంటున్నాను, గంభీరంగా ఉండుట. చెప్పండి, గంభీరంగా ఉండుట, ఎవరికి భయపడే పని లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తన ప్రేమ చేత ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఒదిగిపోదాం,
ఆ ప్రేమ సన్నిధిని అనుభవిద్దాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.